మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డినితో కంపేర్ చేస్తూ అంటారు. అతనేంది నాకు ఇది ఇది ఇదని. మన లోకేష్ పోయినప్పుడు కూడా అంటాడు ఏడుపు కొట్టు బ్యాచ్లు. ఎవడు ఏడుపు కొట్టు బ్యాచ్లు? మీరు కాదా ఏడుపు కొట్టు బ్యాచ్లు? పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏడ్చేది మీరా మేమా? ఏడుపు కొట్టు బ్యాచ్లు మీరు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే అంటది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా మీరు మాట్లాడిన సందర్భం ఉందా? మీరు ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి కానీ, ఈ ప్రాంతంలో చేసిన ఈ పనిని నేను చేశాను, ఈ అభివృద్ధి నేను చేశాను, ఈ కాలంలో సంక్షేమం ఇది చేశాను చెప్పుకునే కాలం ఉందా? లేదు కదా. ఇంకా అదే ఏడుపే. ఎవడో కట్టిన హైదరాబాద్ నేను కట్టించానంటారు, ఎవరో చేసిన దాంట్లోకి నేను చేశామని అంటున్నారు. నువ్వేం చేసావు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ ప్రాంతం కూడా వస్తుంది కదా. కేవలం హైదరాబాదే కాదు కదా వచ్చేది, ఈ ప్రాంతం కూడా వస్తుంది. మరి ఈ ప్రాంతంలో ఉమ్మడి 9 సంవత్సరాలు నువ్వేం చేసావు? విజయవాడకి ఏం చేసావు? గుంటూరుకి ఏం చేసావు? అమరావతికి ఏం చేసావు? శ్రీకాకుళం చేసావు? గోదావరి జిల్లాలకు ఏం చేసావు? రాయలసీమకి ఏం చేసావు? మీరు ఏ పని చేయకుండా మా జగన్ మీద, మా నాయకత్వం మీద ఏడుపు కొట్టు మా ఎందుకు? పొద్దున్న లేచిన నుంచి ఇదే ఏడిపే కదా మీరు చేస్తాండేది. మేమెందుకు ఏడ్చినాం? మేము చేసిన పనిని కూడా మీరు తీసుకోబోతున్నారు క్రెడిట్. మీరు మీ దాంట్లో అకౌంట్లో వేసుకుంటున్నారు. మేము మొదలుపెట్టిన పనిని కూడా మీ క్రెడిట్లోకి వేసుకుంటున్నారు. ఏది ప్రతి ఒక్కటి కొత్తగా మీరు తీసుకొని వచ్చిన సంస్కరణలు అంటూ ఏమీ లేవు. మన గ్రీన్కో దగ్గర ఇండస్ట్రీస్ దానిలో మేము తిన్నారు. దావోస్కు పోయినాం, గ్రీన్కోతో అగ్రిమెంట్ అయినాం. ఏమి ఏడ్చిరు మీరు? గ్రీన్కోలో తెచ్చడానికి ఎంత దూరం పోయినారా దావోస్ కానీ? మరి మీరెందుకు పోయినారు? మీరేం తెచ్చారు? అది టూర్ విజిట్కి పోయినట్టు పోతున్నారా? కాదు కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి, లా అండ్ ఆర్డర్ మీద శ్రద్ధ పెట్టండి. మీరు ఇదే విధంగా బలవంతంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పడిచేస్తూ కార్యకర్తలను కేసుల్లో పెట్టించి నోరు మూపించాలనే ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా మీకే రివర్స్ అవుతుంది. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనే దాన్ని బాగా క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు జనం. నువ్వు నేను అంతా బాగుంటుంది అనుకుంటుంటాం. ఈరోజు ప్రతి రంగంలోనూ కూడా, ఉద్యోగస్తుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక నిస్సహాయత, ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరైనా ఏమనంటే కేసులు పెడతారో ఇంకోటి పెడతారో ఒక భయం మధ్య బతుకుతున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరుపుకుంటా అంటేనే తట్టుకోలేకపోతున్నారే. ఈసారి అసలు ఎవరు కానీ లేదు, గ్రామాన్ని వాలంటీర్లుగా చేసుకున్నాను. అది మీకు రిఫ్లెక్ట్ కావటం లేదా? కాబట్టి దయచేసి ఈ ఏడుపు గొట్టలు మాటలు తగ్గించుకొని మా మీద ఏడ్చేది కాదు. మీకు అధికారం ఇచ్చినారు, ఎప్పుడూ లేనంత విధంగా మీకు ఈ రాష్ట్రంలో ఒక మ్యాండేట్ ఇచ్చినారు. ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా రిజల్ట్ చూపించండి, ఆ మ్యాండేట్కి తగ్గట్టుగా పని చూపించండి. చాలా దానిలలో మేము చేసుకున్న పెద్ద అత్యంత తప్పు, మేము చేసిన పనిని మేము చెప్పుకోలేదు. మీలాగా అబద్ధం ఆడలేకపోయినాం. మా దరిద్రానికి ఏంటంటే అప్పుడు కోవిడ్ కూడా వచ్చింది, అక్కడ పోయి శంకుస్థాపన కూడా చేయలేని పరిస్థితులలో ఎందుకంటే జనాలందరూ కలవలేక ఇక్కడ నుంచి మనం అన్నీ ఆపరేట్ చేసినాం. చాలామందికి తెలియదు.